హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మసాలాలు లేకుండా ఎంత తిన్నా ఎగుటు వేయకుండా ఇంకా తినాలనిపించేలాగా సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ఇది మా మమ్మీ రెసిపీ. మా మమ్మీ నేర్పిస్తారు నాకు. ఇంకెందుకండి ఆలస్యం? రండి ఎలా చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ మనం 1 కేజీ చికెన్ తీసుకొని మెయిన్‌గా ఇందులో రాతి గుండెకాయలలా అంటారు కదా! అవి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో, 1 కేజీ చికెన్‌ని కొంచెం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి బాగా కడిగి అందులో రుచికి సరిపడా సాల్ట్, లైట్‌గా పసుపు పొడి 2 వేసి స్టవ్ ఆన్ చేసి అలాగే వదిలేసేయండి కాసేపు. దాంట్లోనే వాటర్ ఫార్మ్ అయిపోతుందనమాట. మనం ఎక్స్‌ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారంటే మీకు వాటర్ ఫార్మ్ అయ్యేది తెలుస్తుంది. సో, మూత పెట్టి అలాగే ఉంచేసేయండి. చూసారు కదా! ఒక 5 మినిట్స్ తర్వాత ఎంత వాటర్ ఫార్మ్ అయిందో. సో, ఆ చికెన్‌లోనే వచ్చేస్తుంది. మనం ఈ ఉప్పు, పసుపు పొడి వేస్తాం అంతే. దాంట్లోనే ఈ వాటర్ అంతా ఫార్మ్ అయిపోతుంది. సో, బాగా మిక్స్ చేసుకొని మళ్ళా మూత పెట్టేసి అలాగే ఇంకాసేపు ఉంచేసేయండి. చికెన్ ఉడికేలోపు మనం అందులో వేసే పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఒక స్పూన్ మిరియాలు, 3 స్పూన్ల ధనియాలు, 4 ఎండుమిరపకాయలు, ఒక తెల్లగడ్డ తీసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు ఆ మూడిటిని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టండి. లాస్ట్‌లో తెల్లగడ్డ ఉంది కదా! దాన్ని పాయలు పాయలుగా తీసి తోలు తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ పాయలుగా తీసి దాన్ని కూడా వేసి పౌడర్ చేస్తే చాలు. చూసారు కదా! మిక్స్ చేసామంటే ఇలా పౌడర్ అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూద్దామా చికెను చూసారా? వాటర్ అంతా పీల్చేసింది. సో, వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోయండి. 3 స్పూన్స్ ఆయిల్ పోసి సెపరేట్‌గా ఒక 4 తెల్లగడ్డ పాయల్ని తీసుకొని దంచి అందులో వేసి ఒక 10 మినిట్స్ సిమ్‌లో ఏంచండి. లేకపోతే అడుగంటుతుంది. కాబట్టి సిమ్‌లో పెట్టేసి బాగా మిక్స్ చేయండి. ఆయిల్ అంతా చూసారు కదా! మనం పోసిన ఆయిలు, ఆ చికెన్‌లో కూడా ఫ్యాట్ అది ఉంటుంది కదా! అందులో ఫార్మ్ అయిన ఆయిల్ అవంతా కలిసేలా గ్రేవీలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంతసేపు పౌడర్ చేసుకున్నాం కదండీ! ఆ పౌడర్‌ని వేసుకోవాలి. టేస్ట్ చూసి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఏసామా, మళ్ళా మిక్స్ చేసి కొంచెం తక్కువగా అనిపిచ్చి మళ్ళా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి బాగా మిక్స్ చేసామంటే అంతే. ముక్క కూడా చాలా మెత్తగా వస్తుందండి. గట్టి గట్టిగా రాదు. చికెన్ తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు ఎంత తిన్నా ఎగుటనిపించదు. ఈ టైంలో మీరు కావాలంటే కొంచెం మిరప్పొడి నేను జస్ట్ కొంచెమే యాడ్ చేశాము. స్పైసీ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే మిరప్పొడి. అంతే అండి. చూసారు గదా! ఎంత సింపులో. జస్ట్ చికెన్‌లో ఉప్పు, పసుపు పొడి వేసి అలాగే బాయిల్ చేసేసి మిడిల్‌లో జస్ట్ అలా మిక్స్ చేసుకుంటూ ఉండి, అందులో లాస్ట్‌కి కొంచెం ఆయిలు, తెల్లగడ్డ, మనం మిక్స్ చేసుకున్న పొడి వేసేసాం. అంతే. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఇంకేముందండి. పప్పు, సాంబార్, రసం దేంట్లో కన్నా పక్కన ఇది వేసుకొని తింటే వద్దలకుండా మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకని రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్. థాంక్ యూ ఫర్